నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. సమాజ సేవలో ముందు ఉండే లయన్స్ క్లబ్ తాండూరు జోన్ 2 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను ఆదివారం పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. క్లబ్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ టి కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అతిథులు ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి, సెకండ్ వాయిస్ డిస్ట్రిక్ట్లో ఉన్న సురేష్, రీజన్ చైర్మన్ అశోక్ యాదవ్, చట్టర్ నెంబర్ ప్రభాకర్ గుప్తా, జోన్ చైర్మన్ హైడ్రామి బసవన్నప్ప, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ రమేష్ పంద్రపండి, ప్రోగ్రామ్ కో కమిటీ చైర్మన్ సల్ల దామోదర్ మరియు క్లబ్ కార్యదర్శి వీరప్రసాద్, కోశాధికారి అసద్ అలీ, సభ్యులు రాజగోపాల్, సారడా తదితరులు పాల్గొన్నారు. And we are also very much thankful to our honorable MLA for taking up so many development projects for Tandu town, and we expect the citizens of Tandu होता है, खुदा जिम्मेदारी भी उसी को देता है जो निभाने के काबिल होता है, खुदा जिम्मेदारी भी उसी को देता है जो निभाने के काबिल होता है। इस साल 50वें वर्ष में लयंस क्लब ऑफ तांडू के सदस्यों ने ये सोचा कि लयन आर संतोष कुमार इस पद के काबिल होंगे और सच में उन्होंने इसे साबित भी करके दिखाया। इस साल बहुत से ऐसे सेवा कार्यक्रमों में उन्होंने हिस्सा लिया। లైన్ టీ ప్రభాకర్ గుప్తా ఇన్ని సంవత్సరాలు వారి సత్యమైన లయన్స్ క్లబ్ మెంబరు, వారి జోన్ చైర్మన్ స్థాయి గౌడ్ గారు, లయన్ శ్రీనివాస్ వచ్చినప్పుడే గోల్డెన్ జూబ్లీ రానప్పుడే ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను చెప్పిన సంతోష్ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ అవుతాను, కొంచెం నేను చెప్పినట్టు ఫాలోగా అయితే సెక్రటరీ కూడా కావాలి, ట్రెజరీ కూడా కావాలి అనేది చెప్పాలైతే గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ అని చెప్పడం జరిగింది. ఆయన సెక్రటరీ, ట్రెజరర్, ప్రెసిడెంట్ అన్ని చేసిండు. అన్నింటిలోనూ బెస్ట్ అవార్డు పొందిండు డిస్ట్రిక్ట్ లో. కానీ గోల్డెన్ జూబ్లీ కదా, ఒక పాస్ట్ ప్రెసిడెంట్ సీనియర్ ప్రెసిడెంట్ చేద్దాము, మిగతా పాస్ట్ ప్రెసిడెంట్స్ అంతా ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉందాము. పాత షార్ట్ కుమార్ సెట్ చేసుకోండి, ప్రభాకర్ గారు వెన్నుముఖంగా నిలిచారు. మేము ఏ ప్రోగ్రామ్ చేసినా చేయని చెప్తుండే అటువంటి the Golden Jubilee function celebrating here. I please drink, dance and enjoy the Golden Jubilee function. Thank you. Not a member only to the Lions Club of Tandoor. I have done a service during the period. I have graduated the జోన్లో కానీ రీజన్లో కానీ తాండూరుకు ఎన్నో వందల పంట పండించిన వ్యక్తి లైన్ तांडू के मुख्य सेवा का गवर्नर उस वक्त के तांडू आए थे, तो जब उन्होंने एक बात पूछी लाइन एस दामोदर से, ऐसा कौन सा लाइन सदस्य है जिसने విజయ్ సెంటర్ నోబట్ వెంకట విజయ్ సెంటర్ తర్వాత అయితే ఐవాల్ కలెక్షన్ ఉన్నాయి. ఐవాల్ కలెక్షన్ లైన్ రాజగోపాల్ సార్ అప్పుడు తాండూరులో ఐవాల్ కలెక్షన్ సెంటర్ ప్రారంభించి ఇన్ ద ఇయర్ 1996 మేము లైన్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు లయన్స్ క్లబ్
చేశారు, रीजन चेयरमैन చేశారు, జోన్ చైర్మన్ చేశారు, डिस्ट्रिक्ट गवर्नर है। बधाई इसके लिए मैं आप लोगों को बहुत बहुत धन्यवाद देता हूँ। थैंक यू उनके लिए जो सुख में साथ देते हैं, उन्हें सुख में साथ देते हैं, उन्हें रिश्ते प्रेजेंट कर చేశారు। Like Om Prakash Somani, right from the beginning, he had earned a good name in business. In the medical shops, अन्नी कूड़ा like next రామానుజదాస్ ప్రతి సంవత్సరం మదర్ తెరెసా బర్త్డే చేసే కార్యక్రమం చైర్మన్ గా చేశాడు, డిస్ట్రిక్ట్ చైర్మన్ చేశాడు, సెవెరల్ యాక్టివిటీస్। థ్యాంక్ యూ బసవరాజ్, థ్యాంక్ యూ వెరీ మచ్। ఎన్నో కార్యక్రమాల లోపల ఎన్నో అవార్డ్స్ కూడా పొందిన వ్యక్తి ఆయన ఎందుకు వచ్చిందంటే మా విజన్ సెంటర్ స్టార్ట్ చేసింది ఆయన ప్రెసిడెంట్। ఎందుకు రేపేమైనా యాక్టివిటీ చేస్తాం, ఎల్లుండి ఏమైనా బ్యానర్ ప్రింట్ చేసినప్పుడు ఏదో కొద్దిగా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాం। థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ వెరీ మచ్। చెప్పిన పనులు చేస్తూ ఆమెకు మీకు అందరికీ చెప్తున్నాను, కొంతమందికి మాత్రమే ఇంటి నుంచి అవార్డు వస్తుంది, కొంతమంది యాక్టివ్ ప్రెసిడెంట్ గా ప్రాక్టీస్ ఉంటే ఏమైనా లెటర్స్ ఉంటే బస్నోసారి ఫోన్ చేస్తాం। ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనం అందరం వీక్షిస్తున్నామంటే దానికి మాస్టర్ ఆఫ్ సర్మనీ ఎంతో ముఖ్యం। అలాంటి మా లయన్స్ క్లబ్ సీనియర్ మాజీ ప్రెసిడెంట్ లెజెండరీ రాజగోపాల్ సార్ గారికి, అలాగే వేదిక ముందున్న వివిధ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన పెద్దలందరికీ, నా తోటి లయన్స్ సభ్యులందరికీ, పాత్రికేయుల మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ముందుకు తీసుకెళ్తాను। నా రొంపల్లి సంతోష్ కుమార్, మా నాన్నగారు కీర్తిశేషులు రొంపల్లి కిషయ్య గారు ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపేయడం జరిగింది। మా నాన్నకు 10 సంవత్సరాలు బిజినెస్ లో తోడుగా ఉంటూ నేను కూడా చాలా బీదరికంలోనే పుట్టాను। బీదరికం పరిస్థితి ఎలా ఉందో నా కళ్ళారా నేను చూశాను। కాబట్టి ఈ సమాజంలో సేవ చేసుకోవాలనే ఒక నాకున్న చిన్న శక్తి, నా వంతుగా సమాజ సేవ చేయాలనే సంకల్పంతో 2017లో తాండూరులో సుమారు 100 మందితోటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపించి నా సేవా ప్రస్థానం ప్రారంభించడం జరిగింది। దానికి నా ఆర్యవేశ పెద్దలందరూ నా వెంట ఉండి తాండూరులో నాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ ముందుకు సాగదీశారు। అలాగే వాసవి క్లబ్లో జోన్ చైర్మన్ చేశాను। ఆ సర్వీస్ చూసి సోషల్ మీడియాలో ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు నాకు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। తర్వాత ఐవీఎఫ్ లో కొనసాగుతూనే లయనిజంలోకి రావాలని చెప్పి కుమారి గారు, వారిద్దరూ ఏదో ఇంత పెద్ద ఉన్నా కూడా యువరత్వంతో కూడుకొని యువకులతో పాటుగా సమానంగా ఏ టైంలో ఏ పార్టిసిపేట్ చేయాలో చేసుకుంటూ అందరినీ ప్రోత్సహిస్తూ ఈ 50 years లయన్స్ క్లబ్ ని ఇంత ముందుకు సాగరిస్తున్నారంటే అది సాధ్యమైన విషయం కాదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను। అలాగే లయన్స్ క్లబ్ లో నాకు అవకాశం కల్పించారు, ట్రెజరర్గా అవకాశం కల్పించారు, సెక్రటరీగా అవకాశం కల్పించారు। అసలైన పండుగ ఇప్పుడు వచ్చేసింది। లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ 50 years గోల్డెన్ జూబ్లీకి ఏకగ్రీవంగా లయన్స్ క్లబ్ లో ఉన్న అందరూ నీ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నాకు ఈ 50 సంవత్సరాల అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు సభాముఖంగా మీ అందరికీ కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న। ఎందుకంటే అనుభవించే వారికే తెలుస్తుంది ఆ యొక్క శక్తి ఎలా ఉంటుందంటే, మనం సర్వీస్ చేస్తుంటే ఎన్నో రకాలుగా ఎన్నో అనుకుంటారు, కానీ చేసేవారికి తెలుస్తుంది। సమాజంలో మనకున్న సంపదలలో 1% 2% ఎంతో మనవంతుగా సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా బాగుందన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। అందులో భాగంగానే డాక్టరేట్ పొందాను, నంది అవార్డు పొందాను। ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉత్తమ సేవారత్న అవార్డు తీసుకోవడం జరిగింది। ఈ అవార్డు ఒకటి నాకు సరిపోవట్లేదు, ఎందుకంటే ఇంకా చేయాలి సమాజంలో ఇంకా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు నాకు పెద్దల ఆశీర్వాదంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం। లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ 1974లో
ప్రారంభించడం ప్రారంభించడం జరిగింది. దానికి మొదటి అధ్యక్షుడిగా బొగ్గప్ప గారు అనివార్య కారణాల వల్ల వారు 3-4 మంత్స్ చేసి కుమార్ గారు వారు ఈ క్లబ్ ని ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అందరినీ ముందుకు సాగుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది లయన్స్ క్లబ్ ద్వారా. తర్వాత కోటి వెంకటయ్య గారు వారు కూడా మనంత లెజెండరీ. ఎందుకంటే ఇంతమంది కూడితేనే ఈరోజు 50 సంవత్సరాలు తాండూరు క్లబ్ నిర్వహించాలని చెప్పడానికి ఒక ఆదర్శం. లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు ఒక ముఖ్య ఉద్దేశం ఐ విజన్. ఎంతో మంది కంటి చూపుతో బాధపడుతున్నారు.